హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియల్ హౌస్ ఇన్ గుంటూరు సిటీ. బడ్జెట్ ఫ్రెండ్లీ హౌస్, చిన్న ఇల్లు. డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి, మేము ఆల్రెడీ చెక్ చేశాను. సో ఒక్కసారి ఓవర్ వ్యూ చూద్దాం. ఇప్పుడు అండి ఇది గుంటూరు పొన్నూరు హైవే. జస్ట్ బ్రహ్మానంద రెడ్డి స్టేడియం పక్కనే వచ్చింది. ఇది ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకెళ్తే ఇది బ్రహ్మానంద రెడ్డి స్టేడియం వెళ్లే దారి. జస్ట్ బస్ స్టాండ్ గానీ, స్టేడియం గానీ అన్ని ఫెసిలిటీస్ చాలా దగ్గర, చాలా అంటే చాలా చాలా దగ్గర. ఇదిగోండి, ఇది వచ్చేసి మనకు ఇక్కడ నుంచి ఈ హైవే నుంచి జస్ట్ ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి మనకు లాల్యాన్ బాషా మెమోరబుల్ పార్క్ అని ఒకటి ఉంటుంది, చిల్డ్రన్స్ పార్క్. దీని పక్కనే లాల్యాన్ బాషా షాదీఖానా. జస్ట్ మన హైవేకే, ఇదిగోండి హైవే. ఓకే, దీనికే ఇదిగోండి ఓకే పార్క్ అనమాట. సో మన ఇంటికి దారిట్ అనేది మీకు నీట్ గా చూపిస్తాను. చెట్టు ఇక్కడ నుంచి జస్ట్ వాక్ అయినా చేయొచ్చు, బండి మీద వెళ్ళొచ్చు. మీకు నేను చూపిస్తాను. ఓకే, పదండి చూద్దాము. సో ఫ్రెండ్స్, నేను చెప్పినట్టే మీకు ఇప్పుడు ఈ హైవే ఉంది కదా, ఈ హైవేకి దారి చూడండి, మీకు రూట్ క్లియర్ కనిపిస్తుంది కదా హైవేకి. ఈ పార్క్ బ్యాక్ సైడ్ నుంచి మీరు కొద్దిగా లోపలికి వెళ్ళాలి. జస్ట్ మీకు చూపించడానికి నేను వెళ్తున్నాను లోపలికి. ఈ రోడ్ ఫాలో అవుతే కొద్దిగా ముందుకు వెళ్ళాలంటే మీకు ఇక్కడే అనమాట ఇల్లు. సో మంచి ఏరియా ఫ్రెండ్స్. ఒకసారి మీకు పార్క్ బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తాను. చూడండి, చిల్డ్రన్స్ పార్క్ ఇది. ఇంకోసారి చూపిస్తాను మీ క్లారిటీ కోసము. ఇదిగోండి, ఇది వచ్చేసి చిల్డ్రన్స్ పార్క్. అది పక్క హైవే, గుంటూరు పొన్నూరు హైవే. చిల్డ్రన్స్ పార్క్ మీకు. ఓకే, మనం ముందు మన ఇంటి దగ్గరికి వెళ్దాము. ఇదిగోండి, ఇది దారి. ఓకే, స్ట్రైట్ కి వెళ్ళాలి, కొద్దిగా లోపలికి వెళ్తే సరిపోతుంది. సో ఇది డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ గానే ఉన్నాయి ఫ్రెండ్స్. మనకు తక్కువ బడ్జెట్ లోనే వచ్చింది. ఒక రేకుల ఇల్లు అనమాట మనకు. ఈస్ట్ ఫేస్ ఫ్రెండ్స్, ఈస్ట్ ఫేస్. ఇదిగోండి, దారి కనిపిస్తుంది కదా మీకు నీట్ గా. ఇలాగే స్ట్రైట్ గా వెళ్తే మనం లోపలికి, ఇదిగోండి ఇదే దారి. మీరైనా వెళ్ళి చూసుకోవచ్చు శాంతంగా. జస్ట్ కొద్దిగా లోపలికి వెళ్ళాలంతే. ఓకే, వచ్చేసాం. జస్ట్ ఇక్కడే ఫ్రెండ్స్ పాయింట్. ఇదిగోండి ఇదిగోండి ఇక్కడికి వచ్చేసాం. చూడండి, మనకు గుర్తొచ్చేసి ఇక్కడ గుర్తొచ్చిననే ఈ సైడ్ మీకు ఈ బంక్ ఉంటుంది. ఇదిగోండి, మన గుర్తొచ్చేసి ఈ వెళ్ళే దారిలోనే ఈ బంక్ ఉంటుంది. ఈ బంక్ లోనే ఈ కార్నర్ లో గేట్ అనమాట. లోపలికి వెళ్ళి చూద్దాము. ఇదిగోండి, ఇది వచ్చేసి ఈ రోడ్ ఇంకా ఇలాగే స్ట్రైట్ కి వెళ్ళొద్ది. మనం జస్ట్ ఇక్కడే ఇక్కడ. సో మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. ఇలా స్ట్రైట్ గా వచ్చి, ఓకే ఇలా స్ట్రైట్ గా వచ్చేసారు కదా. రాగానే ఇదిగోండి ఈ బంక్ నుంచి ఆల్రెడీ మీకు చూపించింది వచ్చేసి ఈ ప్లేస్. సో ఇక్కడ నుంచి మీరు ఇలా జస్ట్ వాకబుల్ అనమాట. చూసుకుంటే మనకు నీట్ గా ఇవ్వండి ఫ్రెండ్స్. దీంట్లోకి దారి మనకు, ఇది డోరు. ఓకే, డోర్ కనిపించింది మీకు. ఓకే, వచ్చాము అక్కడనే ఈ డోర్. ఇలా లోపలికి వెళ్ళిపోయాం ప్రశాంతంగా. ఇందులో ఫస్ట్ ఇల్లే ఫ్రెండ్స్, ఇది ఇల్లు రేకుల ఇల్లు మీకు. చూడండి ఒకసారి ఓవర్ వ్యూ. ఓకే, ఇది ఫ్రెండ్స్. ఇది పక్కన ఇంకో ఇల్లు అది ఉంది, దానికి దారి ఇది ఫ్రంట్. మన హద్దు వచ్చేసి ఇక్కడ నుంచి. ఇది వచ్చేసి ఇంటికి ఆనుకునే ఒక బాత్రూమ్ ఉంది. ఓకే, స్నానానికి అది. ఇది వచ్చేసి ఇల్లు మనము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంత దగ్గరలో ఇది మంచి ఇల్లు, మీకు ఇబ్బంది లేదు. ఇదిగోండి ఎంట్రన్స్, ఇది గేటు. ఓకే, గేట్ క్లోజ్ చేస్తున్నాను చూడండి ఒకసారి. మన ఫ్రెండ్స్, గుంటూరులో ఇంత దగ్గరలో ఒక మంచి రిజిస్టర్ ఇల్లు, మీకు ఇష్యూస్ ఏం లేవు ఇందులో. రోడ్డుకు దగ్గర, స్టేడియానికి దగ్గర, పక్కనే అన్ని. బస్ స్టాండ్కి వెళ్ళాలన్నా కానీ మీరు జస్ట్ వాక్ అంతే, వెహికల్ కూడా అవసరం లేదు. ఇది ఒక చిన్న కిచెన్ లాగా మనకు, ఒక రూమ్ ఎంటర్ అయ్యాము, బాత్రూము, దాని ఒక కిచెన్ లాగా. ఒక చిన్న ఫ్యామిలీ అయితే హ్యాపీగా ఉండొచ్చు ఫ్రెండ్స్ ఇందులో. మీరు ఏం పెద్ద ఖర్చు కూడా ఏం లేదు. ఇది రెంట్కి ఇచ్చినా ఒక 3000 రెంట్ వచ్చింది. సో ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఒక రూమ్. మళ్ళీ నీట్గా చూడండి మీరు. ఓకే, ఇదిగోండి ఇంకో రూము. ఇదిగోండి ఫ్రెండ్స్. ఓకే, అంటే కొద్దిగా శుభ్రం చేయలేదు. ఓకే, ఇదొక రూము. దెన్ లోపలికి వెళ్ళడానికి మళ్ళీ ఇదిగోండి ప్లేస్ ఇట్లా. ఓకే, ఇట్లా లోపలికి వెళ్ళిపోతాము. ఇదిగోండి రైట్. ఇది ఫ్రెండ్స్, ఇదొక రూము, ఇదొక రూము. ఎంట్రన్స్ లో కిచెన్ లాగా, రూమ్కి ఆనుకునే ఒక బాత్రూము, ఎంట్రన్స్లో డోర్ తీయగానే ఇంకో టాయిలెట్. సో అది ఫ్రెండ్స్, ఒక సింగిల్ బెడ్రూము,
ఒక సిటీలో మన ఏదైతే గుంటూరు సిటీలో రోడ్డుకి దగ్గరలో సింపుల్గా మనము ఒక ఫ్యామిలీ ఉండటానికి బడ్జెట్ ఫ్రెండ్లీ. ఓకే, చాలా తక్కువలో, లేదా మనం ఇందులో ఇన్వెస్ట్ చేసి ఏమన్నా 1 స్టేర్ 2 స్టేర్ గ్రౌండ్ ఫ్లోర్ అట్లా వేసుకోవాలన్నా కానీ ఫ్రెండ్స్ డాక్యుమెంట్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి, జెన్యున్గానే ఉన్నాయి. డాక్యుమెంట్స్ పరంగా ఇష్యూ అయితే లేదు. రోడ్డుకి దగ్గర జస్ట్ చూసారు కదా, నేను క్లియర్ వీడియో కూడా పెట్టాను. దెన్ ఇంకా మీరు చూసుకోండి, తక్కువ బడ్జెట్లో వచ్చింది ఇది మీకు. అది ఫ్రెండ్స్. ఇంకా ఏమున్నాయబ్బా కవర్ చేయడానికి, కమ్యూనిటీ అన్నారు కదా, కమ్యూనిటీ ఎక్కడ ఖాళీ లేదు. ఇది ఒకసారి ఇక్కడి నుంచి ఇంటి దగ్గర నుంచి చూపిస్తాను మీకు. అన్ని బిల్డింగ్లే ఇక్కడ. ఒకవేళ బయటికి వెళ్ళి చూపించమన్నా కానీ సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఒకసారి వెళ్తున్నారు రండి. ఓకే ఫ్రెండ్స్, మనకు బాత్రూమ్ చూపించాను. లెట్రిన్ అయితే ఇదిగోండి ఇది. ఓకే, ఎంటర్ కాగానే ఇది ఒక లెట్రిన్. ఓకే, ఇట్లా బయటికి వెళ్ళిపోతాం అనమాట. రైట్, ఓకే, అది బయటికి వెళ్ళిపోయాము. బయట కమ్యూనిటీ మీరు చూడాలన్నా కానీ ఎందుకండి ఇక్కడ ప్లేస్ అయితే ఉంది కొద్దిగా మనకు. ఇదిగోండి చూడండి ఒకసారి, బిల్డింగ్లన్నీ చూపిస్తాను మీకు. బయట కమ్యూనిటీ ఇదిగో ఈ దారి స్ట్రైట్కి వెళ్ళిపోతే మీరు అక్కడ లాల్జాన్ బాషా పార్క్ దగ్గర కలుస్తారు. లెఫ్ట్ వెళ్తే గుంటూరు వెళ్తారు, గుంటూరు ఇది బస్ స్టాండ్కి వెళ్తారు. రైట్ వెళ్తే పొన్నూరు వెళ్తారు. ఇదిగోండి మన ఇంటి దగ్గర కమ్యూనిటీ ఇది. ఓకే రైట్, ఇదిగోండి చూడండి నీట్ గా రోడ్డు. సో ఇది ఫ్రెండ్స్, మంచి బిజీ ఏరియా, ఇబ్బంది అవసరం లేదు. హ్యాపీగా నీట్ గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. డాక్యుమెంట్ పరంగా ఇష్యూ అయితే లేదు. ఇది ఫ్రెండ్స్. సో ఇంకా ఏమన్నా దీని గురించి మీకు డీటెయిల్స్, ఫర్దర్ డీటెయిల్స్ ఏమన్నా కావాలన్నా కానీ మీ పేరు, మీరు ఎక్కడి నుంచి, దెన్ మీరు ఏం డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటున్నారు, మీరు మనకు వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేసే పద్ధతి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి, మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు ఈ టైప్ చేసేసి ఇందులో యాడ్ ఐడి ఇస్తాను. యాడ్ ఐడికి మీరు పోస్ట్ చేసేయండి, మీకు కావాల్సిన డీటెయిల్స్ వస్తాయి. నేను ఇంకా 2-3 డేస్ గుంటూరులో వేరే ఇష్యూస్ ఉన్నాయి, వేరే వర్క్ గురించి వచ్చాను. సో ఏమన్నా ఉన్నా కానీ, ఒకవేళ ఫర్దర్గా మీరు ఇక్కడ ఉన్నా కానీ కాంటాక్ట్ అయినా కానీ మిమ్మల్ని తీసుకొచ్చి చూపించాలన్నా కానీ నేను ట్రై చేస్తాను. సో అది ఫ్రెండ్స్, బడ్జెట్ ఫ్రెండ్లీలో ఈ రేట్లో ఈ ఈ ప్లేస్లు ఇంత తక్కువ ధరలో ఇక్కడ అయితే ఇంత సిటీలో దొరకటం, ప్లేస్ అసలు గజం ఉన్నా కానీ చాలా కాస్ట్లీ అనమాట, దొరకటం కష్టమే. చూడండి, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కానీ చాలా మంది మనకన్నా తక్కువ రేట్లో కావాలి, మన దగ్గర అంత ఇది లేదన్నారు. గుంటూరు సిటీలో మీకు ఇంత తక్కువ రేట్లో ఉన్నాయంటే ఇంకా మీరు ఖచ్చితంగా దీన్ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఇదైతే నా సలహా ఫ్రెండ్స్. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్ రియల్ ఎస్టేట్, రియల్ హౌస్ ఇన్ గుంటూరు సిటీ. బాబాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో మంచి వీడియోతో, మంచి పొలంతో, మంచి ఇంటితో సదా మీ సేవలో ఉంటాము. బాబాయ్ ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్.